ఆధ్వర్యంలో ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా కడప నగరంలో భారీ ర్యాలీ బహిరంగ సభ. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు సంఘాలు గత 28 రోజులుగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కడప జిల్లాలో అఖిల భారత కిసాన్ సంఘర్షణ్ కోఆర్డినేషన్ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడపలోని పాత బస్టాండ్ నుండి జిల్లా నలుమూల నుండి వచ్చిన రైతులతో ర్యాలీ ప్రారంభమై 7 రోడ్లు, పోలీస్ లైన్, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, జిల్లా పరిషత్ వరకు సాగింది. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత్ కిసాన్ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి నారాయణ, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శులు దస్తగిరి, చంద్ర హాజరై ప్రసంగించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, జిల్లా కార్యదర్శి జి శివకుమార్, ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, లక్ష్మీదేవి, సుబ్బయ్య, రవి, శంకరమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్వేష్, వెంకటేష్, ఐద్వా నాయకురాలు సుబ్బమ్మ, రాజమణి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి శివకుమార్, జగదీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, వెంకటశివ, ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి యూటీఎఫ్, ఎల్ఐసి, జన విజ్ఞాన వేదిక, మున్సిపల్ తదితర సంఘాలు మద్దతు తెలిపి ర్యాలీపై పూలవర్షం కురిపించాయి. తేల్చి చెబుతూ అక్కడ బైఠాయిష్టం అనేది చరిత్రలోనే అపూర్వమైనటువంటి విషయం. అనేక ఉద్యమాలు చూసాం మనం, అనేక పోరాటాలు జరిగాయి ఈ మధ్యకాలంలో. కానీ ఇలాంటి మహత్తరమైనటువంటి పోరాటం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. దానికి మద్దతుగా ఈరోజు పంజాబ్ వాళ్లే కాదు, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈరోజు మహారాష్ట్ర నుంచి కూడా రైతులు వేల మంది అక్కడికి చేరుకున్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో మన ఆంధ్ర కానీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఉద్యమం నడుస్తూ ఉంది? ఏమిటి రైతాంగానికి వచ్చిన ప్రమాదం? ఈ చట్టాలు, 3 చట్టాలు వాళ్ళు ఏం చెబుతున్నారు? ఈ పొలాలు మీరు సేద్యం చేయడం చేత కాదు, రైతులకి పంట పండించడం చేత కాదు, మీరు నష్టపోతున్నారు, దేవాలెత్తుతున్నారు. మేము కార్పొరేట్ కంపెనీలు వాళ్ళని పంపిస్తాం, వాళ్ళు చెబుతారు మీకు సేద్యం ఎలా చేయాలో, వాళ్ళు విత్తనాలు ఇస్తారు, వాళ్లే మీ సరుకును కొంటారు, వాళ్లే మీకు గిట్టుబాటు కల్పిస్తారు. ఇది ఈరోజు చెబుతుంది కంపెనీ సేద్యం. రైతు ఈరోజు కష్టపడి బిజినెస్ చేస్తున్న రైతును వ్యవసాయం నుంచి పక్కన పడేసి రైతు వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయం కింద చేయటానికి, రైతు కాయ కష్టం చేసి దున్నేటువంటి భూమిని కార్పొరేట్ కంపెనీలు గద్దల్లాగా తన్నుకుపోవటానికి ఈ రోజు వస్తా ఉన్నారు ఈ చట్టాల వెనకన. అందుకనే రైతులు ఇటు వ్యతిరేకిస్తున్నారు. మోడీ గారు చెబుతున్నారు ఇది రైతుల కోసమే చేస్తున్నాం, వాళ్ళని ఉద్ధరించడానికి అంటున్నారు. నేను అడుగుతున్నా ఒకటే ప్రశ్న, నిజంగా రైతులను ఉద్ధరించడానికే నువ్వు ఈ చట్టాలు తీసుకొస్తే ఈ చట్టాల్లో ఎక్కడైనా మాట మాత్రంగా మద్దతు ధర గురించి ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. మద్దతు ధర గురించి మాట్లాడకుండా ఏమి చట్టాలు, ఎవరి కోసం చేసిన చట్టాలు ఇవి కళ్ళబుల్లి కబుర్లు, మోసం మాటలు చెప్తా ఉన్నారు. చట్టాల్లో లేవు, మద్దతు ధరల గురించి వాళ్ళు అమలు చేస్తారట. మరి చట్టాలు ఎందుకు పెట్టలేదు? చట్టాలు లేకుండా అమలు చేస్తారా? మేము చెబుతున్నాం, మా మాట మాదే హామీ. మోడీ గారి హామీలకి ఎంత గొప్ప విలువ ఉందో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు తెలుసు. మనకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, గాలి కొట్టుకుపోయింది. తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పాడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి మిమ్మల్ని నా కంటి రెప్పలా కాపాడుతున్నాడు. ఇచ్చాడా? ఇది మాట తప్పడం కాదా అని అడుగుతా ఉన్నాను. జిఎస్టీ రాష్ట్రాలకు చెప్పాడు, జిఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను. ఇప్పుడు అడుగు తీసి బయట పెడితే పన్నుల మీద పన్నులు. కానీ మన రాష్ట్రానికి కావాల్సిన పరిహారం మేము ఇస్తాం, 5 ఏళ్ళు ఇస్తామన్నాడు, 4,600 కోట్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమన్నారు? మీరు అప్పు తెచ్చుకోండి అంటున్నారు. అప్పు చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? నేను అప్పు తెస్తాను, దానికి పన్నులు వేస్తాను వసూలు చేయడానికి. కానీ జనం మీద ఇసుక పన్ను, లేదా మద్యం అమ్మటం, లేదా ఇంకోటి రోడ్ల మీద పన్నులు, అవి ఇవని ఆయన ఏమంటే అప్పు తెచ్చుకోవాలి కదా.
అటు రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టి అప్పులు వాళ్ళ ఆదాయం ఇవ్వకుండా అప్పులు తెచ్చుకోమని చెప్పి దివాళా ఎత్తించేస్తా ఉన్నారు. ఇది మాట మీద నిలబడతామని అడుగుతా ఉన్నాను. మనందరికీ గుర్తుంది, పెద్ద నోట్ల రద్దు, 500 నోట్ల రద్దు, 1000 రూపాయల నోట్ల రద్దు. ఇంకేముంది, రద్దు అయిపోతే బ్లాక్ మనీ వస్తుంది బయటికి. ఈ బ్లాక్ మనీని మీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేసేస్తానని చెప్పాడు. మాట మీద నిలబడ్డాడని అడుగుతున్నాను. ఒక 15 పైసలు వేసాడా మన అకౌంట్లో ఎక్కడైనా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మాట తప్పటం మోడీ చరిత్ర. ఆయన రోజు రాముడి గురించి చెబుతాడు. రాముడు అంటే ఒకే మాట, ఒకే సతి, ఒకే బాణం. కానీ ఈయన ఉదయం సాయంత్రం 100 నాలుగులతో మాట్లాడతాడు. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి మాట్లాడుతుంది. ఇచ్చిన మాట తప్పటంలో రికార్డు మోడీ. రామద్రోహి తప్పైన రామ భక్తుడు కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. గిట్టుబాటు ధరలు ఇస్తామని కానీ, మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైతే రైతులకు గిట్టుబాటు కల్పించే విధంగా ధరలు ఇస్తామని కానీ ఎక్కడ ఒక్క మాట కూడా లేదు. రైతుల్ని మీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకోండి, కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, వాళ్ళు ఇస్తారు మంచి ధర అని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం బాధ్యతని తప్పుకొని కార్పొరేట్లకు బలి చేయడానికి సిద్ధపడింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి. కానీ వాళ్ళు క్వాలిటీ సరుకు మాత్రమే కొంటారు, మిగతా అంతా తిరస్కరిస్తున్నారు. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమోటా రైతులు కానీ, అరటి రైతులు కానీ, చివరికి పత్తి, మిర్చి అన్నింటిలో కూడా పెద్ద స్వదేశీ విదేశీ కంపెనీలతో రైతులకు వచ్చేదేమీ లేదు. రైతుల రక్త మాంసాలు పిండి వాళ్ళు బలపడతారు. అందుకని అంబానీ, అదానీలు రాసిన ఈ చట్టాలు మాకొద్దు, వీటిని పూర్తిగా వెనక్కి తీసుకొని గిట్టుబాటు ధరల చట్టం చేయండి, రుణ విమోచన చట్టం చేయండి, మేము అప్పుల్లో ఇరుక్కుపోయి ఉన్నాము, మా అప్పులు మాఫీ చేయడానికి చట్టం చేయండి అని చెప్పి ఈరోజు రైతులు యావత్ భారతదేశంలో డిమాండ్ చేస్తున్నారు. రైతుల మొర వినకుండా ఇదంతా రైతుల కోసమే అని చెప్పి మోడీ చెప్తాం మోసగారితనం, అబద్ధం. అందుకని ఈ తప్పుడు ప్రచారం లోను కాకుండా రైతులు మొత్తం ఈ ఉద్యమం వెంట నిలబడి పార్టీలకు అతీతంగా ఈరోజు ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు, ఆ కులం అని ఈ కులం, యావత్ రైతాంగం ఒక్కటే ఈరోజు ఢిల్లీని చుట్టుముట్టడం దేశ చరిత్రలోనే అపూర్వమైన విషయం. వాళ్ళకి సంఘీభావంగా యావత్ రైతాంగం మన రాష్ట్రంలో కూడా నిలబడుతున్నారు. అందుకనే మొత్తం ప్రజానీకం ఈరోజు జరిగేటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, రకరకాల ఉద్యమాలు అన్ని చోట్ల జరుగుతూ ఉంది. కిసాన్ జ్యోతి గ్రామాన జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని మేము రైతాంగానికి, ఇతర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీసుకొచ్చి అమలు జరిపితే ఆత్మహత్యలు ప్రతి ఇంటా ఒకరు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే రైతాంగం ముక్త కంఠంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కదులుతున్నారు. వాళ్ళకు మద్దతుగా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం కొనసాగద్ది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మరొక అంశం ఏంటంటే, వరదల్లో విపరీతంగా నష్టపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా కనీసం ఇసుమంత సహాయం కూడా చేయలేదు. వాళ్ళందరికీ కూడా తక్షణం సహాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతాము.